వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో రియల్మీ నుంచి మనకి కొత్త మొబైల్ అయితే రాబోతుంది. సో దాన్ని ఈవేళ రియల్మీ ఇండోనేషియాలో అయితే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో Realme C15 అని చెప్పేసి. సో అదే మొబైల్ మన ఇండియా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్గానే మన ఇండియాలో Realme C11 అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో 7,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ఈ Realme C15 కూడా మనకి త్వరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో దీని తాలూకు స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 720x1600 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. సో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఈ డిస్ప్లే IPS LCD డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి MediaTek Helio G35. సో ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది 2 మోడల్స్లో వస్తుంది. 3GB ర్యామ్తో వస్తుంది, 4GB ర్యామ్తో వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 64GB వేరియంట్ ఉంది అండ్ 128GB వేరియంట్ అయితే ఉందన్నమాట. సో 2 వేరియంట్స్లో మనకి స్టోరేజ్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ ఇందులో కెమెరాస్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ స్క్వేర్ కట్అవుట్ అయితే ఉంటుంది. సో 4 కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ బొకే అండ్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రాబోతుంది. అండ్ 6000 mAh బ్యాటరీతో రాబోతుంది అనమాట. సో రియల్మీ నుంచి 6000 mAh బ్యాటరీ ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్లో ఉంటుంది. సో బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది తెలీదు, బట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ మొబైల్ అనేది. మనకి అంటే ఈ ఫోన్ యూజ్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఉన్న వేరే మొబైల్స్కి అయితే సపోర్టెడ్ ఉన్న వేరే మొబైల్స్కి అయితే మీరు ఛార్జ్ అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు అనమాట. సో ఫోన్ మీద ఫోన్ పెట్టి సో ఇటువంటి ఫీచర్స్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది అనమాట. అండ్ మనకి ఇది బ్లూటూత్ 5.0 అయితే సపోర్ట్ చేస్తుంది. Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అండ్ Realme UI వెర్షన్ 1.0 మీద అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి Realme UI అయితే మనకి ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి ఇండోనేషియాలో పెట్టిన ప్రైస్ వచ్చేసరికి మనకి 3+64GB వేరియంట్ వచ్చేసరికి 11,000 పెట్టారు. అండ్ 4+64GB మోడల్ వచ్చేసరికి 12,000 పెట్టారు. అండ్ 4+128GB మోడల్ వచ్చేసరికి మనకి 13,000 పెట్టారు అనమాట. సో ఇది యాక్చువల్గా ఇండోనేషియా ప్రైస్ అనమాట. సో ఈ మొబైల్ అంత ప్రైస్ లో మన ఇండియాకి అయితే తీసుకురారు, చాలా తక్కువ ప్రైస్ కే మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. మేబీ 10 నుంచి 10 to 12,000 ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మన ఇండియాకి. సో ఇవి మనకి కంప్లీట్గా Realme C15 యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద మన కామెంట్ బాక్స్లో అయితే మీరు సజెషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.